గుడిశాలగా ఉన్న సిరిసిల్లను సిరిశాలగా మార్చిన ఘనత సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ కే దక్కుతుందని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద యూత్ ఐకాన్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను యోజన నాయకులు ముందస్తుగా నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 24వ తేదీన కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఒకరోజు ముందుగా వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు. ఉరిశాలగా ఉన్న సిరిసిల్లను సిరులసిల్లాగా మార్చిన ఘనత కేటీఆర్ దే అని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిన యువ నాయకుడు కేటీఆర్ అని వెల్లడించారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరిన్ని జరుపుకుంటూ ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి, నాయకులు బాలచంద్రం, కంచం నరసింహులు, తాడెపు అనిల్, శంకర్, సుదర్శన్, దిలీప్, నారాయణ, కోడే శ్రీనివాస్, భరత్, శ్రావణ్, సతీష్ తదితరులు కలరు. Long live KTR గారి నాయకత్వం, KTR గారి నాయకత్వం, జై తెలంగాణ, బీఆర్ఎస్ KTR గారి నాయకత్వం. చెప్పింది కానీ జరుగుమను. లాంగ్ లివ్ జై తెలంగాణ. పెట్టు రేపు మన సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత, తెలంగాణను ఐటీ రంగంలోనే దేశానికే ఒక రోల్ మోడల్ గా తీర్చినటువంటి కేటీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందస్తుగా సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా యువత అంతా కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక సిరిసిల్ల అనేది ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు వీడువైనటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి చెరువు కుంటలు అన్ని నింపడానికి వారు సాయశక్తుల ప్రయత్నం చేసి ఈరోజు ఈ రైతాంగంలో ఆనందాన్ని తీసుకొచ్చింది కేటీఆర్ గారు. అలానే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఈ సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా నేతన్న వారానికి 2-3 నేతన్నలు చనిపోయేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేతన్నలకు ప్రత్యేకమైనటువంటి పథకాలు పెట్టి ప్రతి నేతన్న కూడా పని ఉండాలని చెప్పేసి పని కల్పించినటువంటి ఘనత కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఉన్న రోజులు ఇక్కడ నేతన్న చావులనేటివి మొత్తం కూడా పూర్తిగా బంద్ అయినాయి. కానీ ఈనాడు మళ్లీ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా అదే పునరావృతం అవుతుంది. ఈ రోజు అందుకే ప్రాంత ప్రజలంతా కూడా అంటా ఉన్నారు, మాకు ఇక్కడ కేటీఆర్ గెలిచినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో మరొకసారి తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చి ఉంటే ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో సస్యశ్యామలం అయ్యేది అని చెప్పేసి కూడా ప్రజలంతా బాధపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికైనా ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. రానున్న రోజులలో మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతా ఉంది. కేటీఆర్ గారి సారథ్యంలో, కేసీఆర్ గారి సారథ్యంలో యువత కూడా గొప్పగా పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ నుంచి యావత్ తెలంగాణ యువత అందరూ కూడా కేటీఆర్ గారి జన్మదినోత్సవ వేడుకలు ముందస్తుగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రోల్ మోడల్ కేటీఆర్ గారి జన్మదినం
ముందస్తు వేడుకలు ఉత్సవాల మండలంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ దేవుని ఆశీస్సులతో, ఆ కేసీఆర్ గారి ఆశీస్సులతో కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు ఒకప్పటి ఉరిసిళ్లను సిరిశాలగా మార్చినటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ ప్రజానీకం, యువత అందరూ స్ఫూర్తి తీస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే కేటీఆర్ అన్న ఈరోజు సిరిసిల్లకు జిల్లాగా అనుకున్నటువంటి సిరిసిల్లను జిల్లా చేసినటువంటి ఘనత కేటీఆర్ గారికి దక్కుతుంది. దాంతో పాటుగా సిరిసిల్లకు మెడికల్ కళాశాల, డ్రైవింగ్ స్కూల్, ఇలా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు బీడువారిన భూములన్నీ ఈరోజు పల్లెని మోసినటువంటి పల్లెలన్నీ పచ్చని బీళ్లతో నీళ్లు వారించినటువంటి ఘనత కేటీఆర్ గారిది. కానీ ఏది ఏమైనప్పుడు కూడా వచ్చేటువంటి రోజుల్లో మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడబోతా ఉంది. ఈరోజు అతి తొందరలో, అతి తక్కువ రోజుల్లో ప్రజల వ్యతిరేకత కూడగొట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ గారి ప్రభుత్వమే. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈరోజు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోయినందుకు ప్రజలు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో కసితో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా ప్రజలు కంకణబద్దులై ముందుకు సాగుతా ఉన్నారు. ఆ దేవుని ఆశీస్సులతో కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి పేరున తెలియజేస్తా ఉన్నారు.